స్తోత్రములు దేవా నాయన ఈ పరిశుద్ధాత్మడానికి వందనాలు. మహిమగల దేవ, కృపగల దేవ, దైవగల దేవ, కరుణామయుడా నాయన ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో సమస్యల నుంచి విడిపించండి తండ్రి నాయన. అది కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు నాయన, వ్యతిరేకంగా ఏ సమస్యలు ఉన్న ప్రతి బిడలకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. కృపగల దేవ, దైవగల దేవ, కరుణామయుడా నిచ్చుడగు తండ్రి, సమాధానికర్త నాయన. కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక బాధపడుతున్న బిడ్డలకి శాంతిని, సమాధానం, నెమ్మదిని, ఐక్యతను దయచండి. కుటుంబాలను కట్టండి, దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలోనైనా నీ కృపతో నింపండి తండ్రి. నీ కృపగల హస్తానికి చెప్తున్నాం తండ్రి. బిడ్డల జీవితంలో నీ అద్భుతమైన కార్యములు యేసునామమున జరుగునుగాక. బిడ్డలందరినీ నీ పాదాలు చెంత పెడుతూ నీ అగ్నస్థలకు చెప్తున్నాం తండ్రి. బిడ్డల జీవితంలో నీ అద్భుతములు జరుగునుగాక. బిడ్డల జీవితంలో ఆశ్చర్యములు జరుగునుగాక. బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్ది ఆశీర్వదించండి. బిడ్డలకున్న ప్రతి సమస్యలన్నిటి నుంచి విడిపించండి దేవా నాయన. పరిశుద్ధాత్మడానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. నైనా ఆర్థికంగా నలిగిపోతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. వారికున్న ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి. కుటుంబంలో అప్పనే సమస్య నుంచి విడుదల తెచ్చండి తండ్రి. వారి రెక్కలను ఆశీర్వదించండి. వారి కష్టార్జితాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందన్న వాగ్దానం బిడ్డల జీవితంలో నెరవేర్చబడును కాక తండ్రి. బిడ్డల పక్షంన నీ కార్యములు జరిగించండి. బిడ్డలకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి తండ్రి నాయన. జాబు లేని బిడ్డలకి జాబులు సిద్ధపరచండి తండ్రి నైనా. వారు చదివిన చదువు తగిన నైనా జాబుని సిద్ధపరచండి. గవర్నమెంట్ జాబుల కోసం అప్లై చేసుకుంటున్న బిడ్డలకి జాబులు సిద్ధపరచండి దేవా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. వ్యాపారం చేసుకుంటున్న బిడ్డల్ని దీవించండి తండ్రి నాయన. వారి వ్యాపారం మంచిగా జరగడానికి నీ సహాయం దయచండి తండ్రి. గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం దయచండి తండ్రి నైనా. వారికున్న శాపాలు, దోషాలు, కీడులన్నీ కొట్టివే తండ్రి నైనా. వారి గర్భం తెరవండి తండ్రి. వారికున్న బలహీనతలని తీసివే తండ్రి నాయన. అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత, విడుదల యేసు నామమున కలుగును గాక నైనా. బిడ్డలకి ఏ బలహీనత అయినా తండ్రి, అది క్యాన్సర్ అయినా కానీ, కిడ్నీ వ్యాధి అయినా కానీ నైనా, హార్ట్ అటాక్ సమస్య అయినా కానీ, అది ఏ సమస్య అయినా కానీ యేసు నామమున బిడ్డలకి స్వస్థత కలుగును గాక తండ్రి. బిడ్డల్ని స్వస్థపరచు దేవుడు నువ్వే తండ్రి నాయన. థైరాయిడ్, షుగరు, బీపీ నుంచి విడిపించండి తండ్రి. జ్వరం అనే బలహీనతల నుంచి విడిపించండి. బిడ్డలకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించి నీ కృపలో భద్రపరచుకోమని నాయన. వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా నాయన. రైలు చెరువు, చేపల చెరువులు చేసుకుంటున్న బిడ్డలు దీవించండి. గృహాలు లేని బిడ్డలు గృహాలు దయచండి తని. ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళు లేవనెత్తని. వివాహాలు కాని బిడ్డలకి వివాహాలు ఘనంగా జరిగించండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డలు జ్ఞానం, తెలివి, వివేచన దయచండి. ప్రయాణాల్లో ఉంటున్న బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణం దయచండి. ప్రతి కుటుంబంలో నీ శాంతి, సమాధానం, నెమ్మదిని, ఐక్యతను దయచమని బిడ్డలందరినీ నీ పాదాలు చెంత పెడుతూ బిడ్డల చుట్టూ నీ సన్నిధి, నీ కృపా కాపుదల దయచమని. బిడ్డల పక్షం నీ కార్యం జరిగించి దీవించి ఆశీర్వదించి మేలులతో నింపమని. బిడ్డల జీవితంలో నీ అద్భుతంలో జరిగించి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మేలులతో నింపమని. బిడ్డల పక్షం నీ కార్యములు జరిగించండి. బిడ్డని బలముగా వాడుక. బిడ్డలను అభిషేకంతో నింపండి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. వివాహాలు కాని బిడ్డలకు వివాహం ఘనంగా జరిగించండి తండ్రి. బిడ్డల వివాహ విషయంలో నైనా ఘనంగా నీకు మహిమకరంగా జరిగించండి తండ్రి నాయన. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, మారు మనసును దయచండి, దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో నింపండి తండ్రి. బిడ్డలకున్న ప్రతి ఒక్క అవసతలు తీర్చండి. గృహాలు లేని బిడ్డలు గృహాలు దయచండి. లోన్ శాంక్షన్ వెళ్ళని సహాయం తెచ్చండి. కోర్టు సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు కోర్టు కేసుల నుంచి విడిపించండి. విడిపోతున్న భార్యాభర్తలను కలపండి. భార్యాభర్తల మధ్య నీ శాంతి, సమాధానం దయచండి. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య నీ సమాధానం దయచండి. కుటుంబాలను కట్టండి. కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో నింపమని. కుటుంబ పరంగా ఆర్థికంగా మేలులతో నింపండి. అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థత, విడుదల దయచమని. ప్రతి బిడ్డల్ని నీ పాదాలు చెంత పెడుతూ ప్రతి కుటుంబంలో నీ అద్భుతములు జరిగించమని, మేలులతో నింపమని, సహాయం తెచ్చమని. కుటుంబాలన్నీ దీవించి ఆశీర్వదించి మేలులతో నింపమని. బిడ్డల చుట్టూ నీ సన్నిధి కుమ్మరించి మేలులతో నింపమని నాయన. నేను ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డల్ని నీ పాదాలు చెంత పెడుతూ వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించి మేలులతో నింపమని. ఈ కొద్ది ప్రార్థన నీ పాదసన్ని తీర్చుకొని త్వరలోపతి ఫలం దయచమన్న చూడని యేసుక్రీస్తు పుణ్యనామమున అడుగుపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలందరూ దీవించబడును గాక, ఆశీర్వదించబడు.